హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టీజీ మోనిష్ వరల్డ్. ఈ రోజు మనం రవివర్మ గారి ఆశ్రమం కైతే వచ్చాము. ఈ ఆశ్రమానికి మరో పేరు ధన్వంతరి సహస్రాయు పీఠం. ఇక్కడ ఆయుర్వేద మెడిసిన్స్ ఇస్తారు మనకు. మన ఎదురుగా కనిపిస్తున్న హట్ లో ఓపీ సీట్స్ రాస్తారు. ఈ ధన్వంతరి సహస్రాయు పీఠం లొకేషన్ వచ్చేసి గాదరాడ, కోరుకొండ మండల్, ఈస్ట్ గోదావరి డిస్టిక్ లో ఉంది. లొకేషన్ చూసారు కదా ఎంత బాగుందో. మన ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇది ధాన్యం గాది అంట. మన ఎదురుగా కనిపిస్తున్న బోర్డ్స్ ఏంటంటే మన సరౌండింగ్ లో ఉన్న మొక్కల్లో ఉండే ఔషధాల గురించి పిన్ టు పిన్ డిస్ప్లే చేసి పెట్టారు. ఇక్కడ ప్రసాదం ఇస్తున్నారు, అది కూడా ప్యూర్ ఆయుర్వేదంతో కూడింది. డిఫరెంట్ టేస్ట్ ఉంది, ట్రై చేయండి ఒకసారి. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా పెడతారండి. దాంతో పాటు టీ కూడా ఇస్తారు. టీ అంటే మళ్ళీ పాలతో కాసింది ఇస్తారా అనుకుంటారు, కాదండి. ఇది ఇక్కడ ఆయుర్వేదంతో తయారు చేసిందే ఇస్తారు. ఇక్కడ టీకి మళ్ళీ చాలా ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారండి. ఎక్కడ చూసినా టీ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. అదొక డిఫరెంట్ టేస్ట్, ట్రై చేయండి ఒకసారి వస్తే. చూడండి ఎన్ని బోర్డ్స్ ఉన్నాయో. అసలు ఒక్కొక్క బోర్డు చూస్తుంటే మతిపోతూ ఉంటుంది. అంత ఔషధ గుణాలు ఉంటాయా మన చుట్టూ ఉండే మొక్కల్లో అని అనిపిస్తుంటుంది. ఇప్పుడు మనం వనమూలిక ఎగ్జిబిషన్ కి అయితే వెళ్దాం రండి. చూసారండి లోపల అంబియన్స్ అయితే ఎలా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ డిస్ప్లేలో పెట్టినవన్నీ రకరకాల వనమూలికలు ఉన్నాయండి. అన్నీ లెక్క పెట్టలేని అన్ని రకాలు ఉన్నాయి. ఇక్కడ హైలైట్ ఏమిటంటే గణపతిని చూసారు కదండి, గరికతో అందంగా చాలా బాగున్నారు స్వామివారు. ఇక్కడ అఖండ వెల్లుల్లి, నేలగుమ్మడి, గచ్చకాయలు, అర్జున చెక్క, గురువింద గింజలు, ఇలా ఒకటేమిటండి చాలా ఉన్నాయి. ఇవన్నీ అమ్మడానికి కాదండి, మ్యూజియం లో పెట్టారు. అలాగా అంటే ఈ వనమూలికల్లో ఉండే ఔషధ గుణాల గురించి మనకు తెలియజేయాలని రవివర్మ గారు ఈ వనమూలిక ఎగ్జిబిషన్ ని పెట్టించారండి. నిజంగా ఇక్కడ ఉన్న ఔషధాలు, వనమూలికలు, ధాన్యాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే ఒక రోజు అయితే ఖచ్చితంగా పడుతుందండి. ఇది ఏంటో చూసారు కదండి, మైల తుత్తం అంటండి. ఇది చాలా ఉన్నాయండి ఇలాంటి పేర్లు, అర్థం కాని పేర్లు. ఇది చూడండి యూకలిప్టస్ ఆయిల్ అంట. సైనస్ ప్రాబ్లమ్స్ ఉంటే తగ్గించడానికి ఉపయోగిస్తారు ఇది. ఇక్కడ చూడండి ఇవన్నీ ట్రెడిషనల్ గేమ్స్ అండి, అన్ని చెక్కతో తయారు చేసినవే ఉన్నాయి. గోళీలు. ఇవి చూడండి చెక్క గరిటెలు, పప్పు గుత్తులు.
ఇక్కడ ఈ మొక్క చూడండి. ఈ మొక్క మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఏం మొక్క. ఇక్కడ పావురాలకి సపరేట్ హట్ అయితే ఉందండి. ఇక్కడ మంకీస్ అయితే చాలా ఉన్నాయండి, మీరు చూడొచ్చు. స్టార్టింగ్లో తీసాను. ఇవేమో రూమ్స్ అనుకుంటా అండి స్టే చేయడానికి. ఈ లొకేషన్కి వస్తే మనం హాస్పిటల్కి వచ్చినట్టు ఉన్నదండి, ఏదో అరకు వ్యాలీ వచ్చినట్టు ఉన్నది. అంత బాగుంది ఈ లొకేషన్ అయితే. స్టార్టింగ్లో బోట్స్ చూసారు కదండి, ఆ మొక్కలు అండి ఇవన్నీ. ఇక్కడ మనకు స్కిన్ కేర్, హెయిర్ కేర్కి సంబంధించిన ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయండి ఆయుర్వేదంలో. ఒకసారి కావాలంటే ట్రై చేయండి. హెయిర్ సిరమ్ తీసుకున్నానండి, కవర్లో పెట్టించారు. ఇది చూడడానికి అయితే ఎలా ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 400 ఛార్జ్ చేశారు. అక్కడైతే 600 మెన్షన్ చేశారు. డిస్కౌంట్లో వచ్చినట్టు ఉంది. చూడాలి, 1 మంత్ వస్తుందని చెప్పారు. ట్రై చేసి చూద్దాం ఒకసారి. ఈ హెయిర్ సిరమ్ కూడా ఆయుర్వేదం కాబట్టి చూడాలి. మేము వెళ్ళిన రోజైతే రవివర్మ గారు పేషెంట్స్ని ఇక్కడ ఉండి చూశారు. ఇంకెక్కడ ట్యాబ్లెట్స్ తీసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోయాం. బ్రేక్ఫాస్ట్ అండ్ భోజనం కూడా ఇక్కడే పెడతారండి. ఈ వీడియోకి అయితే అంతే గైస్. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.